సో హాయ్ ఫ్రెండ్స్, అలా బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే, సో ఫ్రెండ్స్ మీరు పొరపాటున గ్రాఫిక్స్ కానీ చెప్పి నేను విక్కిరేసి తిరిగి వచ్చి అనుకున్నారు కదా, అదేం లేదు ఫ్రెండ్స్. ఇది మా ఫ్రెండ్ ఛానలే, అతని పేరు రమేష్ అనమాట. వాళ్ళ కొడుకు పేరు సుహాస్ అనమాట. అందుకే ఛానల్ పెట్టాడు. సో నేనే పెట్టించాను అనమాట. సో ఈరోజు ఏంటంటే ఆయనకి హెల్త్ బాగాలేక వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాడు. సో అందుకే చెప్పి నేను ట్రెండింగ్లో మళ్ళీ ట్రెండింగ్ పోద్దని చెప్పి నేను అప్లోడ్ చేస్తాను అనమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, సో ఒక దేవరా మూవీ మీద ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. సో చూసుకోవచ్చు, నేనైతే ఆయన కన్నడ వీడియో అనేది ఆయన ఛానల్ కనెక్ట్ చేసి పెట్టుకున్నాను. చూసుకోవచ్చు మీరు కూడా. ఇక్కడ చూశారు కదా, సుహాస్ గ్రాఫిక్స్ వికీ కన్నడ, ఇది మందనమాట. సో నేనైతే అప్లోడ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎలా చేయాలని చూపిస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూస్తే నేనైతే మన ఫొటోస్ని హెచ్డీలో ఎలా పోస్ట్ చేసుకోవాలని కూడా చెబుతాను, ఇది మన వాట్సాప్లో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకున్నానండి. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకుని మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత నేనైతే మామూలుగా మీకైతే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. సైజ్ వచ్చేసరికి ఇది పెట్టుకోండి, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసుకొని దీన్ని రొటేట్ చేసుకోనండి, మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీన్ని తీసేసుకున్న తర్వాత, సో మనం ఇక్కడ తీసేసుకున్న తర్వాత న్యూ సెక్షన్ డిలీట్ చేసుకుంటున్నాను. మళ్ళీ డిలీట్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో మీకైతే ఒక బ్యాలెండ్ అయితే నేను ఇవ్వడం లేదు. సో మీకు కావాలనుకుంటే మన నెంబర్ మనకు తెలిసే కదా, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ డిస్క్రిప్షన్లో కాదు, మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. కావాలనుకున్నా తీసుకోండి, నేనైతే మెసేజ్ చేస్తాను. తర్వాత వచ్చేసరికి మనకి సైజ్ ఏం తీసుకున్నామో తీసుకోలేదు. ఇక్కడ మనకి ఇది తీసుకున్నాం కాబట్టి ఇదే తీసుకున్నాను. సో నచ్చిన కాడ పెట్టుకోండి. సో నాకు ఇక్కడ సరిపోతుంది అనిపించింది. తర్వాత వచ్చేసరికి దీన్ని పెద్ద చేసుకున్నాను, మనకి యూట్యూబ్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత లాక్ వేసుకొని దీంట్లోకి వెళ్ళిన తర్వాత కలర్ ఫిల్టర్లోకి వెళ్ళిన తర్వాత, సో మీ సుహాస్ గ్రాఫిక్స్ ఎలా చెబుతారో నాకు తెలియదు కానండి, నేనైతే ఇలా చెబుతున్నాను, చూసుకోండి ఒకసారి. ఒకవేళ ఎప్పుడన్నా వీడియోస్ అయినా అప్లోడ్ చేయకపోతుందో నాకు చెప్పండి, నేను అప్లోడ్ చేసేటట్టు నేను చేస్తాను. తర్వాత వచ్చేసరికి నేనైతే దీన్నైతే కొంచెం కలరింగ్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఇలా చేసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నాం కదా, లాక్ వేసుకున్న తర్వాత మీకైతే ఒకసారి ఇచ్చాను, మన ఛానల్ ఇచ్చి ఉంటాను, ఈ ఛానల్ ఇచ్చి ఉంటుంది తెలియదు కానీ. సో అదేంటంటే మనకి దేవరా మూవీ నుంచి ఒక ఫేడ్ పిఎన్జీ అయితే ఇస్తున్నాను. సో ఈ ఫేడ్ పిఎన్జీ అనేది ఇక్కడైతే ఇంపోర్ట్ చేసుకున్నానండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత కలర్ ఫిల్టర్లో సాచురేషన్ 0 పెట్టుకున్న తర్వాత దీనైతే ఎంత కావాలనుకున్నారో అంత పెద్ద చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1:1 పెట్టుకున్న తర్వాత, సో మనకి 1:1 పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. సో దీన్ని ఎంత కావాలనుకున్నా అది పెట్టుకోండి. నాకైతే పెద్దగా చేయాలనిపించింది. సో నేనైతే కొంచెం చిన్న చేసుకొని, సో నేనైతే మధ్యలోకి అనుకున్నాను, మధ్యలోకి వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి దీన్ని ఇట్లా అనుకున్నాను. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒపాసిటీ అనేది తగ్గించుకున్నానండి. మనకి ఈ టైప్ వచ్చిందనమాట. మనకి కూడొద్దు, ఇక్కడ ఎట్లాగే కావాలి. తర్వాత వచ్చేసరికి దేవరా అనేది ఒక టైట్లో తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక మ్యాటర్ అనమాట. సో తాజ్మహల్ అంటే ఇష్టం కానీ కట్టడం కష్టం, ఎవరెస్ట్ అంటే ఇష్టం బట్ కట్టడం కష్టం, ఎన్టీఆర్ అంటే ఇష్టం ఎంత అనేది చెప్పడం కష్టం అనే చిన్న కొటేషన్ లాగా చూస్తున్నాం అనమాట. ఈ కొటేషన్ కూడా మీకు కింద ఉంటుందన్నమాట, చూసుకోండి డిస్క్రిప్షన్లో. సో మీ సుహాస్ లాగా నేను చెయ్యకపోవచ్చు, సుహాస్ గ్రాఫిక్స్ లాగా. సో నాకు వచ్చిన నేను చేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి నేనైతే పింక్ కలర్ పెట్టుకున్నానండి. సో పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఒక దుర్జట్టి ఫాంట్ అయితే యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దుర్జట్టి ఫాంట్ అనేది మాకు ఇక్కడ దొరుకుతుంది చూడండి. దుర్జట్టి ఫాంట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడుందంటే ఇక్కడ ఉంది, తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత స్ట్రోక్ అనేది ఒక వైట్ కలర్ ఇచ్చుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. షాడో అనేది 30 పెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి బ్లర్ అనేది 0%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4% పెట్టుకున్నాను. సో నా స్టైలే చేస్తున్నాను, మీ సుహాస్ గ్రాఫిక్స్ ఇలా చేయకపోవచ్చు. మీరు ఊరికే సుహాస్ గ్రాఫిక్స్ అనుమాకం బ్రో అనొచ్చు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లస్ బటన్, తర్వాత వచ్చేసరికి ఫ్రమ్ గ్యాలరీ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఫాంట్ అనేది తీసుకోవాలి కాబట్టి ఫాంట్ వచ్చేసరికి మనకి నాకు మెసేజ్ చేస్తారో లేదా దానికి ఆన్ మెసేజ్ చేస్తారో మీ ఇష్టం అనమాట. నేనైతే కింద డిస్కషన్లో అయితే ఇవ్వడం లేదు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక దేవరా టైటిల్ అయితే తీసుకున్నానండి. తీసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీని ఏం చేస్తానంటే కలర్ ఎలర్లోకి వెళ్ళి కొంచెం ఎనేబుల్ చేసుకొని దీనైతే ఒక 24 పెట్టుకున్నానండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనికి వచ్చే కలర్ అనేది కొంచెం ఇలాగ పెట్టుకున్నాను. సో మనకి ఏంటంటే కొంచెం వైట్ కలర్ లాగా తీయాలనుకున్నాను. సో మీరు ఏ కలర్ ఇచ్చుకోండి, మీ ఇష్టం అనమాట. సో నేనైతే కొంచెం క్రాప్ చేసుకోవాలనుకున్నాను. ఇట్లా కొంచెం క్రాప్ చేసుకొని, సో దీనికి వచ్చేసరికి ఏంటంటే గ్రేడెడ్ కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నాను. క్రాప్ చేయకుండా అయితే గ్రేడెడ్ కలర్ అయితే మంచిగా అనిపిస్తుంది అనమాట. సో చూసుకొని పెట్టుకోండి. సో నేనైతే గ్రేడెడ్ కలర్ కాకుండా ఏదైనా మంచి కలర్ ఇద్దాం అనుకున్నాను, ఈ కలర్ అయితే ఇచ్చాను. దీనికైతే మనకి వెనకాల షాడో అనేది సో ఇలా ఇచ్చుకున్న తర్వాత
సో ఒపాసిటీ అనేది 30%, ఎక్స్ అనేది 5%, వై అనేది 4%, బ్లర్ అనేది 0% పెట్టుకున్న తర్వాత స్ట్రోక్ విడ్త్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. దీనికి వచ్చి ఇలా పెట్టుకున్నాను. సో మీరు ఎంతకాలం చూసుకొని పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. మీకు ఎక్కడ పెట్టుకున్నాను, మీకు ఎక్కడికి అక్కడ పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ వచ్చిన తర్వాత దీనికి లాక్ వేసుకున్నానండి. సో లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం పక్కకు అనుకుంటున్నానండి. మనకి ఏంటంటే ఇక్కడ కావాలి కాబట్టి, సో మనకి ఏంటంటే దేవరా అనేది మనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నట్టు కావాలి కాబట్టి పెట్టిన తర్వాత, సో తర్వాత వచ్చేసరికి మన ఫోటో అనేది తీసుకోవాలి. మన ఫోటో అనేది ఇక్కడ దొరుకుతుందండి మనకి, అంటే మీ ఫోటో రూమ్ రిమూవ్ చేసి పెట్టుకుంటే దొరుకుతుంది అన్నమాట మీకైతే. సో దీన్ని తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో పెట్టుకోండి. నాకైతే సో ఇలా పెట్టుకుని రాకున్నాను. తర్వాత వచ్చేసరికి మేము చిన్న అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది అనమాట. సో నేను అయితే మామూలుగా ర్యాండమ్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసుకొని, సో దీనికి కస్టమర్ క్లిక్ చేసుకొని అల్ట్రా పెట్టుకొని సేవ్ కొట్టేసుకుంటే సేవ్ అయిపోతుంది అనమాట. సేవ్ అయిపోయిన దాన్ని మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వెళ్తున్నాను. నేను సేవ్ చేసుకోలేదు, మీరు సేవ్ చేసుకున్న తర్వాత సో నేను ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి వచ్చిన తర్వాత దీంట్లోకి వచ్చానండి. మనకి యూట్యూబ్ వచ్చిందనమాట, చూసుకోవచ్చు. వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే కలరింగ్ అనేది మనకి ఇక్కడ కలర్ అనేది నాకు ఇది కెమెరా పిక్ కాబట్టి, సో దీనికి ఏం చేస్తానంటే సాచురేషన్ అనేది 0 పెట్టుకున్నానండి. సో పెట్టుకున్న తర్వాత బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. మనకి ఈ టైప్ వస్తుంది అనమాట. అదే సాచురేషన్ ఎక్కువ పెట్టుకున్నట్టు ఎర్రగా కనిపిస్తుంది అనమాట, ఎందుకంటే కెమెరా పిక్ కాబట్టి. ఇప్పుడు కెమెరా పిక్ అనేది ఇలాగ పెట్టుకోండి. తర్వాత దీన్ని కూడా అంతే యాస్టీజ్ కానీ ఫాలో అయిపోండి. ఇన్ని పెట్టుకున్న తర్వాత దీనికి కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ప్లస్ బటన్ అయితే వచ్చేస్తాను అన్నమాట ఇంకోటి మీకు. తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లస్ బటన్ ఇక్కడ తీసుకున్న తర్వాత దీనికి ఏంటంటే సాచురేషన్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నానండి, సాచురేషన్ అనేది. తర్వాత వచ్చేసరికి బ్రైట్నెస్ అనేది తగ్గించుకున్నాను. అప్పుడు ఏమైందంటే చూడడానికి కూడా లుక్ఫుల్ కనిపిస్తుంది. సో మీకు ఎక్కడ ఏది కావాలని చూసుకొని దానికే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మన హెయిర్కి అనేది కొంచెం బ్లాక్ కలర్ అనేది ఎక్కువ పెట్టుకోండి, తగ్గించుకోండి. అప్పుడు మనకి ఏంటంటే ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇంకేమైనా తీసుకోండి. లేదని అయిపోయిందంటే ఇక్కడ ఎక్స్పర్ట్ మీకు తీసుకుంటే ఇక్కడ మనకి సేవ్ అని కనిపిస్తుంది. సేవ్ క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది అనమాట. సో వీడియో అయితే ఇదిగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.